అనంత జ్ఞాని 111వ నామం ఇది చిన్న పుస్తకంలో 111వ నామం అనంత జ్ఞాని. బా ఈ నామం ఎంత ఆదరణ ఇస్తుంది కదా. ఆయన జ్ఞానానికి మితి లేదు. మొదటి సమయాలు 2:3 ఉంది, యెహోవా అనంత జ్ఞానియగు దేవుడు. మనము దేవుని ప్రశ్నించడం కూడదని అర్థం. సచ్ ఏ వాస్ట్ విజ్డమ్. గాడ్ ఈజ్ విజ్డమ్. ఆయనకు మరో పేరే జ్ఞానం. 1 కొరింథీ 1:31 ఉంది, క్రీస్తే మనకు జ్ఞానమై ఉన్నాడు, క్రీస్తే మనకు పరిశుద్ధత, క్రీస్తే మన విమోచన, క్రీస్తే మన నీతి అని ఉంది. అంటే ఈజ్ అవర్ విజ్డమ్. నీకు ఈ లోకంలో ఈ పాపంతో మాలిన్యంతో నిండిన ఈ ప్రపంచంలో అంత పాపమే కదా, ఎటు చూసిన పాపమే, ఎటు అడుగు పెట్టిన పాపమే, మురికితో నిండింది అన్నమాట. దీంట్లో నీకు నీ అడుగులు జారకుండా నీవు దేవుని క్రమంలో నడవాలంటే నీకు ఎవరి జ్ఞానం కావాలి? దేవుని జ్ఞానం కావాలి. దేవునికి స్తోత్రం. లోకరీతిగా జ్ఞానం ఉన్నది నీకు అందుబాటులో, కానీ ఈ జ్ఞానం నిన్ను రక్షించదు. కాబట్టి నీకు దేవుని జ్ఞానం కావాలి. యు నీడ్ ద విజ్డమ్ ఆఫ్ గాడ్. దేవుడు అనంత జ్ఞాని. ఆయన జ్ఞానమునకు మితి లేదు. నక్షత్రములను ఆయన పేరుతో పిలుస్తాడట, ఒక్కొక్కటి పేరు పెట్టినాడట. ఆ నక్షత్రంలో ఎన్ని ఉన్నాయో ఇప్పటిదాకా ఏ శాస్త్రజ్ఞుడు కనుక్కోలేదు. ద నంబర్ ఆఫ్ స్టార్స్, అంత మల్టిట్యూడ్ అనమాట, అంతే వాస్ట్ నంబర్స్ అనమాట. ఎవరికి లెక్క పెట్టలేదు ఇంతవరకు. కానీ దేవుడు వాటన్నిటికీ పేర్లే పెట్టినాడట. దేవునికి స్తోత్రం. చప్పట్లు కొట్టి దేవుని స్తుతి. ఆ మాట మీకు వాక్యం నుండి చూపెట్టాలి. 147వ కీర్తన 4వ వచనం, 147:4 కీర్తనలు. నక్షత్రముల సంఖ్యను ఆయన నియమించి ఉన్నాడు, వాటికన్నిటికీ పేర్లు పెట్టుచున్నాడు. మన ప్రభు గొప్పవాడు, ఆయన అధిక శక్తి గలవాడు, ఆయన జ్ఞానమునకు మితి లేదు. దెర్ ఇస్ నో లిమిట్ టు హిస్ విజ్డమ్. కాబట్టి ఈరోజు ఈ నామము నువ్వు ధ్యానిస్తున్నప్పుడు, నువ్వు ప్రార్థన చేసే వ్యక్తివైతే నీ జీవితంలో జరిగే ప్రతిది కూడా దేవుని జ్ఞానం ప్రకారమే జరుగుతుందని నిశ్చేత కావాలి. ఇదెందుకు జరిగింది నాకు, అదెందుకు జరిగింది నాకు, ఇతను ఎందుకు నన్ను ఇలా తిడుతున్నాడు, వారెందుకు నా మీద కత్తిలు నూరుతున్నారు, అవన్నీ అనవసరం నీకు. యు ఆర్ చోజన్ బై గాడ్. దేవుని ఏర్పాటులో నువ్వు ఉంటే, దేవునికి నీకు ఒక బంధం అంటూ ఉంటే, వీటన్నిటితో నీకు పని లేదు. ఎందుకంటే దేవుని చిత్త ప్రకారమైన జీవితంలో ప్రతిదీ జరుగుతుందనే గొప్ప విశ్వాసం. దేవునికి స్తోత్రం. ఇక్కడ నన్ను ఎందుకు దేవుడు ఇలా చేసినావు, నాకు ఎందుకు ఈ బాధలు వస్తున్నాయి, నేను ప్రార్థన చేస్తే నాకు ఎందుకు జవాబు రావడం లేదు. ప్రార్థన చేయమన్నాడు అంతేగాని ఇక మరో ప్రశ్న అడుగుమని వాక్యంలో లేదు. యెషయా 45:9 వచనంలో, మంటి కుండ పెంకులలో ఒక పెంకై ఉండి, యెషయా 45:9, మంటి కుండ పెంకులలో ఒక పెంకై ఉండి తను సృజించిన వానితో వాదించు వానికి శ్రమ, జిగటమన్ను దాన్ని రూపించు వానితో నీవేమి చేయుచున్నావని అనదగునా. అంటే కుమ్మరి చేతిలో మట్టిలాగా ఉండాలి మనం అని అర్థం. కుమ్మరి చేతిలో నువ్వు మట్టి ముద్ద. ఆ కుమ్మరి వానికి తెలుసు ఏ డిజైన్లో నిన్ను ఫ్యాషన్ చేయాలను. ఒకవేళ నువ్వు ఆయన చేతిలో విడిపోతే కూడా ఇంకొక మంచి మోడల్గా తయారు చేయగలడు ఆయన. కాబట్టి నువ్వు నిరాశపడే అవసరం లేదు. కుమ్మరి వాడు దేవుడు, కుమ్మరి ఆయన, నువ్వు మంటి మాత్రమే ఉన్నావు, జిగట మన్ను మాత్రమే. కాబట్టి ప్రతిది ఆయన చిత్తానికి నువ్వు లొంగిపోవాలి. ఆయన అనంత జ్ఞాని, అన్ని మేలే చేస్తాడు. వాక్యంలో ఉంది, రోమీలకు రాసిన పత్రిక 8:28, దేవుని ప్రేమించు వారికి అనగా తన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి సమస్తము మేలు కొరకే సమకూడి జరుగుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయ్యో ఇది ఎందుకు జరిగింది, నేను కూడా అడిగినాను. నా కుమార్తె ఎందుకు చనిపోయింది, పెద్ద కుమార్తె ఏంటి అంత అందంగా, దేవదూత అనేది అందరూ, ఏంజిల్ అనేది అంత అందంగా, మళ్ళీ తక్కిన 3 పిల్లలు అంత అందం నేను చూడలేదు. అంత అందగతే నీ చెందుకు తీసుకున్నాడు. నేను ఆ బిడ్డను పెట్టి కాళ్ళ మీద ఆడిస్తూ ఆఫీస్ బ్యాంకు నుండి రాగానే ఎత్తుకొని ఆ బిడ్డ నాకు ముద్దులు పెడుతుంది, నేను ముద్దులు పెడతా. చూసి పడక మీద నుండి నా తల్లి చూసి గద్దించింది, నువ్వు నీ బిడ్డను చూసి ఇంత మురిసిపోతున్నావా, బిడ్డని ఆరాధిస్తున్నావా, దేవుని మర్చిపోయినావా. నా తల్లి చెప్పిన మాటలు చెప్తున్నాను. పడక మీద ఉంది తల్లి, 15 సంవత్సరాలు ఆమె పడకబెట్టి దేవుని సేవలో అమితంగా ప్రయాసపడి అలాగ పడకెక్కింది. పడక నుండి గద్దిస్తూ ఎన్నో పాఠాలు ఆమె నేర్చుకుంది కదా, ఆత్మీయ పాఠాలు. బిడ్డ నువ్వు దేవుని మర్చిపోయి నీ బిడ్డను ఆరాధిస్తున్నావా, బిడ్డ నీకు ఒక విగ్రహం అయిపోయిందా. దేవునికి ఇచ్చే స్థానాన్ని ఇస్తే జాగ్రత్త, నీ కంటికి ఇంపైన దాన్ని దేవుడు ఒక్క దెబ్బతో తీసేస్తాడు. ఆమె చెప్పిన 2వ రోజే పాపం మరణించిందంటే మీరు నమ్ముతారా. ఆమె ప్రవక్తి, ఆమె షీ వాజ్ ఎ ప్రాఫెటెస్. ఆమె పలికింది అంతే,
నువ్వు దేవునికి ఇచ్చే స్థానాన్ని నీ బిడ్డకి ఇస్తున్నావా? అంతగా ఆనందిస్తున్నావేంటి? దేవునికి ఇవ్వాలి స్థానం. ఫస్ట్ ప్రయారిటీ గివ్ టు గాడ్. నువ్వు దేవుని స్థానంలో ఏది పెట్టినా దేవుడు తీసేస్తాడు. ఆయన రోషము గల దేవుడు. అయితే నేనన్నాను అప్పుడు ఒక మాట, నేను అంత సీరియస్గా తీసుకోలే కదా. నేనమ్మా ఏందమ్మా దేవునికి తెలియలేదా? దేవుడు ఇచ్చి మళ్ళీ వెంటనే తీసేసుకుంటాడా అని అడిగినా. కానీ ఆమె చెప్పింది నెరవేరింది. అప్పుడు నాకు అర్థమైంది, నేను కూడా ఎందుకు దేవుడు ఇచ్చినాడు, దేవుడు ఎందుకు తీసుకున్నాడు. కానీ నేను అలాగ అడిగినాను. కానీ భక్తుడైన యోబు అంటాడు, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయాను, ఆయన నామమునకు స్తుతి కలుగునుగాక. కానీ నేను తెలివిలేక ఎన్ని ప్రశ్నలు అడిగినాను. కానీ దేవుని జ్ఞానం వచ్చినాక నాకు అర్థమైంది, అది నా మేలు కొరకే జరిగింది, అది మీ మేలు కొరకే జరిగింది. ఎందుకంటే ఒకవేళ నన్ను దేవుడు దెబ్బ కొట్టకుంటే సేవకు ఎప్పుడు రావాలి? నేను సేవనెవరు చేస్తారు? లోకంలో ఉండాలి, ఎంతో వైభవంగా రంగురంగులుగా ఉండాలని ఆశించిన నన్ను ఒక్క దెబ్బతో చక్కని మార్గంలో నడిపించినాడు కదా. అందుకే ఆయన అనంత జ్ఞాని. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. నాకేది మేలుకరం, దేవుని బిడ్డలకు ఏది ప్రయోజనకరం ఆయనకు తెలుసు. అందుకే ఆయన కొన్నిసార్లు గద్దిస్తున్నాడు, శిక్షిస్తున్నాడు. అందుకే అట్టి గద్దింపునకు నీవు విసుగొద్దు అని వాక్యంలో ఉంది. తండ్రి శిక్షించు కుమారుడు ధన్యుడట. తండ్రి గద్దింపునకు నువ్వు విసుకోకూడదని వాక్యంలో. ఎందుకంటే ఆయన జ్ఞానం కలిగే ప్రతి ఒక్కటి కూడా ఆయన చేస్తూ ఉన్నాడు. సో ఎవ్రీథింగ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ యువర్ లైఫ్ ఈస్ విత్ ద విజ్డమ్ ఆఫ్ గాడ్. అది దేవుని తెలివి అన్నమాట. నువ్వు అనుకుంటా అయ్యో నాకు ఇంత నష్టం అయిపోయిందని. ఆ నష్టము దేవుని దృష్టిలో అది జ్ఞానం, అది నీకు మేలని దేవునికి తెలుసు. చాలామంది ఇక్కడికి వస్తారు, అమ్మా మాకు వ్యాపారంలో చాలా లాస్ అయిపోయిందమ్మా. ఈరోజు కూడా ఎవరు అన్నారు చాలా లాస్ అయ్యి. మా హృదయంలో అనుకున్నాను, ఇంత లాస్ రాకుంటే నువ్వు దేవుని ఆలయంకి వచ్చి దేవుని సేవకురాల్లో నువ్వు ఎప్పుడూ చూడవు కదా. మీరేమంటారు? ఆ లాస్ దేని కొరకు వచ్చింది? మేలు కొరకే వచ్చి. అమ్మా నాకు చాలా రోగం వచ్చేసింది. అవును, ఈ రోగం వస్తేనే నువ్వు ఎక్కడికి వస్తావు? గుడికి వస్తావు. తలనొప్పి వస్తేనే నీకు ఏది గుర్తొస్తుంది? జండుబాంబు గుర్తొస్తుంది. నీ కట్టడలను నేర్చుకునేటకు నా జీవితంలో శ్రమ నొంది ఉంటే నాకు మేలైంది, లేకుంటే నువ్వు వదిలిపోతావు, దారి తప్పిపోతావు. అందుకే ఇది దేవుని జ్ఞానం. మరి దేవుని బుద్ధి జ్ఞానముల శోధించడానికి అది అసాధ్యమని వాక్యంలో యూ కెన్ నాట్ కాంప్రహెండ్ ద విజ్డమ్ ఆఫ్ గాడ్. మరి 139వ కీర్తనలో దావీదు భక్తుడు అంటున్నాడు, 14వ వచనం, నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు కలుగుచున్నది. అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చేయాలి. ఇట్టి తెలివి నాకు మించినది, ఇది అగోచరము, ఇది నాకు అందదు. దేవుని జ్ఞానం నాకు అందదయ్యా. ఎంత జ్ఞానం అండి. ఎప్పుడైనా మీ శరీరం గురించి మీరు ఎప్పుడైనా ఆలోచించినారా? చూస్తున్నారు, వింటున్నారు, మాట్లాడుతున్నారు, మెషిన్ లాగా పనిచేస్తున్నారు, అంతేగాని ఎప్పుడైనా కొద్దిగా ఆగి ఈ వినికిడి గురించి, ఈ కళ్ళు, ఈ చూపు గురించి, ఈ మెదడు, ఈ ఆలోచన శక్తి, పెదవులు, నోరు, నాలుక, మాటలు, లంగ్స్, హార్ట్, స్ప్లీన్, లివరు, ఆహారం మింగుతున్నావు. కానీ ఇక్కడ ఎంత పెద్ద గిర్నీ ఉంది తెలుసా? ఈ గిర్నీలో ఆహారం పడి అంతా ఇది చాలా చక్కగా డైజెస్ట్ అయ్యి అది రక్తంగా మారి నీ దేహానికి శక్తి ఇచ్చి అబ్బా, ఇదంతా ఎవరి జ్ఞానం అండి? ఇది దేవుని. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. నీకు జ్ఞానం లేదు, నీకున్న సమస్యలే చూస్తున్నావు కానీ అది ఎట్లా, ఇది ఎట్లా, రేషన్ ఎట్లా, గ్యాస్ ఎట్లా అంటున్నావు. కానీ ఒక్క క్షణం అన్న ఆగి నిన్ను కలుగజేసిన విధాన్ని జ్ఞాపకం చేసుకున్నావా? ఎప్పుడు జ్ఞాపకం? టైం లేదు మనకు. వీఆర్ వెరీ బిజీ. దావీదు కొద్దిగా ఆగి 139వ కీర్తన 14 అయ్యో దేవా, నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా నాకు భయము ఆశ్చర్యం కలుగుతుంది. సచ్ ఏ వండర్ఫుల్ థింగ్. ఎంత అద్భుతం కదా. వాక్శక్తి, స్వరము, పాట, మాట, చూపు, వినికిడి, రుచి. నిమ్మకాయ నోట్లో పెట్టుకుంటే పుల్లగా మూతి అంతా ఎట్లా అయిపోతుంది. గులాబ్ జామున్ పెట్టుకుంటే మూతి ఇంకో రకంగా ఉంటుంది. ఎంత అద్భుతం కదా ఇదంతా, చాలా అద్భుతం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆయన జ్ఞానము పరిమితులు లేనిది. నేను ఎప్పుడు దేవుని అడుగుతా జ్ఞానం. లార్డ్, నువ్వు మితి లేని జ్ఞానం నీకుంది కదా,
అనంత జ్ఞానివి కదా, నాకు జ్ఞానం దయచే ప్రభు. నాకు తెలుసు జ్ఞానం అడగడమే జ్ఞానం. యూ హ్యావ్ టు ఆస్క్ ఫర్ విజ్డమ్. ప్రతి దినం ఎన్ని సవాళ్ళు ఎదుర్కొంటావు కదా, ఒక్క తప్పుడు అడిగేస్తే మొత్తం కొలాప్స్. కాబట్టి దేవా జ్ఞానం దయచి, జ్ఞానం దయచి, నోరు తెరవడానికి జ్ఞానం దయచి, ఏం మాట్లాడాలో జ్ఞానం దయచి, ఏ పని చేయాలో జ్ఞానం దయచి. ఇంకోటి అడుగుతా, జ్ఞాపక శక్తి అడుగుతాను. ఎవరో అన్నారు ఏనుగుకు చాలా జ్ఞాపక శక్తి అని. అది ఎన్ని సంవత్సరాలు అయినాక కూడా దాన్ని ఎవడైనా కీడు చేస్తే వచ్చి తొండంతో కొట్టి పడి చంపేస్తుందంట. బుదేవా ఇంత జ్ఞాపక శక్తి ఏనుగుకే ఇస్తే, నేను నీ రూపంలో ఉన్నా కాబట్టి నాకు కూడా మంచి జ్ఞాపక శక్తి కావాలా. ఎందుకంటే కొన్నిసార్లు కొన్ని మర్చిపోతే బాధ అవుతుంది, అయ్యో మర్చిపోయాను కదా అని రాసుకుంటాను అన్నమాట. ప్రజల సేవ అందించడం మంచి జ్ఞాపక శక్తి, జ్ఞానం దయచేయమని అడుగుతాను. మీలో ఎవరికైనా జ్ఞానం కొదువు ఉంటే వాడు ఏం చేయాలి? దేవుణ్ణి అడగాలి. వెరీ గుడ్, హల్లెలూయా. ఎందుకు దేవుణ్ణి అడగాలి? ఆయన అనంత జ్ఞానం, ఆయన జ్ఞానం నీకు ఇస్తాడనమాట. యెహోవాయే జ్ఞానం ఇచ్చువాడు, తెలివియు వివేచనయు ఆయన నోటి నుండి వస్తుందని వాక్యంలో ఉన్నది. దేవునికి స్తోత్రం. యెషయా 11:2 ఉంది, యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారమగు, ఆత్మ ఆలోచనల బలములకు ఆధారమగు ఆత్మ. అనంత జ్ఞాని. మీ పిల్లలకు చదువుల్లో మరి చదవడం లేదండి, చదవడం లేదా? పిల్లలు తీసుకొస్తారు ప్రార్థన, కానీ వాని ముందే, పిల్లోని ముందే చెప్తారు, అమ్మా వీడు శుద్ధ ముద్దమ్మ. అట్లా 10 సార్లు చెప్తే వాడు తెలివి, ఉన్న తెలివి కూడా పోగొట్టుకొని శుద్ధ ముద్దులాగా తయారవుతుంది. నేను ఎప్పుడు తల్లులను గద్దిస్తుంటాను, చెప్పొద్దు అటు చెప్పొద్దు, ముద్దు అని ఎందుకంటున్నావు అలాగ? నీ బిడ్డ జ్ఞానం కొద్దు ఉంటే ఉదయం లేచి దేవుని సన్నిధిలో నీ బిడ్డకు నువ్వేం అడగాలి? జ్ఞానం దయచేయమని అడగాలి. ఇవ్వడా దేవుడు? అనంత జ్ఞాని దేవుని పాదాల దగ్గర నువ్వు అడిగితే నీ బిడ్డలకు జ్ఞానం ఇవ్వకుండా మరెవరికి ఇస్తాడు? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. తప్పకుండా ఆయన నీ బిడ్డలకు జ్ఞానం ఇస్తాడు. సాతాను శోధనలో పడకుండా వారిని కాపాడాలి. పిచ్చి పనులు ఏవి కూడా చేయకుండా వారికి ఎప్పుడు వాక్యంలో ఉందో, నీ పిల్లలందరూ యెహోవా చేత ఉపదేశం పొందుతారు. దేవునికి స్తోత్రం. మనం ఎన్నాళ్ళు ఇస్తాం ఉపదేశం? ఒక ఈడు వచ్చిన తర్వాత వారు స్వతంత్రులు అయిపోతారు, మన అండర్లో ఉండరు వారు. అయినా కానీ ఎవరు అండర్లో వారు ఉండగలరు? దేవుని అండర్లో ఉండరు. ఎవరు వారికి నిరంతరం ఉపదేశం ఇచ్చేది? దేవుడు. ఆల్ యువర్ చిల్డ్రన్ విల్ బి టాట్ ఆఫ్ ద లార్డ్. మీ బిడ్డలందరూ యెహోవా చేత ఉపదేశం పొందుతారు. కనుక అనంత జ్ఞాని అని నువ్వు మర్చిపోకు. గాడ్స్ విజ్డమ్ ఈజ్ సో గ్రేట్, ఆసమ్. వీ కెనాట్ మెజర్ గాడ్స్ విజ్డమ్. కనుక నువ్వు అడిగి పొందుకోవాలి, నీ కొరకు, నీ బిడ్డల కొరకు. మరి ఒక నామము, క్రియలను పరీక్షించువాడు. చప్పట్లు కొట్టి దేవుని స్తుతించండి. మ్యాన్ లుక్స్ ఎట్ యువర్ డీడ్స్ బట్ గాడ్ లుక్స్ ఎట్ యువర్ ఇంటెన్షన్స్ అంట. అంటే నువ్వు చేసే పనులేమో మనిషి చూస్తాడు, కానీ ఏ ఉద్దేశంతో ఆ పని చేస్తున్నావో ఎవరు చూస్తారు? దేవుడు చూస్తారు. అంటే నీ ఉద్దేశాలన్నీ కూడా ఆయన స్క్రీనింగ్ చేస్తాడనమాట, స్కానింగ్ అయిపోతుంది. నువ్వు ఏ ఒక మరి ఉద్దేశంతో ఒక కార్యము చేస్తున్నావు, దాంట్లో నీకు స్వార్థం ఉందా? నీకు పేరు కావాలని చేస్తున్నావా? గుర్తింపు కొరకు చేస్తున్నావా? ఇవన్నీ దేవుడే చూస్తున్నాడు అని అర్థం. అంతరింద్రియములను ఆయన పరీక్షించే దేవుడని వాక్యంలో ఉంది. సామెతలు 16:2, సామెతలు 16:2లో ఒక మాట ఉంది, ఒకని నడతలన్నీ వాని దృష్టికి నిర్దోషములుగా కనబడును, యెహోవా ఆత్మలను పరిశోధించు. దేవునికి స్తోత్రం. నేను చేసేది నాకు కరెక్ట్ కనబడుతుంది, నువ్వు చేసేది నీకు కరెక్ట్ కనబడుతుంది. మనకు మన దోషాలు ఏం కనబడవు. ఒకని నడతలన్నీ వాని దృష్టికి నిర్దోషంగా కనబడుతుందట, కానీ దేవుడే ఆత్మలను ఏం చేస్తున్నాడు? పరిశోధిస్తున్నాడు. కనుక నీవు తప్పకుండా యథార్థంగా ప్రవర్తించడానికి ప్రయత్నించాలి. ఆల్ యువర్ డేస్ షుడ్ బి ప్యూర్. అంతే, ఇట్లా ఏ నకిలీ ఉండకూడదు. దాని కొరకు ఎప్పుడు దేవుడు పరిశుద్ధుడు, దేవుడు పరిశుద్ధుడు. ఆ పరిశుద్ధుడైన దేవుడినే ప్రార్థన చేస్తున్నావు కాబట్టి వంకర నీలో ఉండకూడదు, వంకరతనం ఉండకూడదు. ప్రార్థన చేయాలి. యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరం అంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నేను ఎప్పుడు అంటాను, ఇన్ని మీటర్ల ప్రార్థన చేసి మోకాళ్ళు అరుగొట్టుకొని అవసరం లేదు. నువ్వు యథార్థంగా ఉంటే జస్ట్ వన్ ప్రేయర్ అంత, గాడ్ విల్ ఇమ్మీడియట్లీ యాక్ట్. వెంటనే దాని జవాబు చూసేస్తావు నువ్వు. నీకు అంత తోడుకుంటాడు దేవుడు. కనుక మనుషుల హృదయంలో ఉండే ఆ కపటం దేవునికి అసహ్యము. వాని ప్రవర్తన బట్టి వాని క్రియల ఫలము చొప్పున
ప్రతీకారము చేసే దేవుడు, హృదయాన్ని పరిశోధించువాడు, అంతరింద్రియములను పరీక్షించువాడని ఇర్మియా 17:16 మీరు చూస్తున్నారు. ఏదైనా ఈవెన్ ఇన్ ఫ్యామిలీ లైఫ్, కుటుంబ జీవితంలో కానీ చాలా యథార్థంగా ఉండాలి. కాబట్టి నువ్వు ఎప్పుడు కూడా అంతరంగంలో, దేవా నేను చేసేది పాపం అయితే ఈ పాపం నుండి విడుదల నాకు దయచేయమని ప్రార్థన చేయాలి. మనుషులు నిన్ను చూసి మెచ్చుకుంటే దానివల్ల ప్రయోజనం ఏంటి? దేవుడేమో పై రూపం చూడడం లేదు, ఏం చూస్తున్నాడట? అంతరింద్రియములను ఆయన పరీక్షిస్తున్నాడు. అందుకే క్రియలను పరీక్షించే దేవుడు. కొందరు అనుకుంటారంట, ఏంటి దేవుడు మమ్మల్ని ఎట్ట చూస్తున్నాడు? 29:15 29 ఏషియా 15th verse. తమ ఆలోచనలు యెహోవాకు కనబడకుండా లోపల వాటిని మరుగు చేయ చూచు వారికి శ్రమ. మమ్మునెవరు చూచెదరు, మా పని ఎవరికి తెలియను అనుకొని చీకటిలో తమ క్రియలు జరిగించు వారికి శ్రమ. మమ్మల్ని ఎవడు చూస్తున్నాడు? ఉట్టి మా భక్తే చూస్తున్నారు కానీ మా పాప జీవితం ఎవడు చూస్తున్నాడు? మేము చేసే పనులే చూస్తున్నాడు, మా తలంపులు ఎవడు చూస్తున్నాడు అనేవానికి తప్పకుండా శ్రమ అని వాక్యంలో ఉన్నది. దేవుడు వెలుగై ఉన్న దేవుడు కాబట్టి చీకటిలో జరిగించే ప్రతి కార్యాన్ని ఆయన వెలుగులోకి తెస్తాడా? తేడా? చీకటిలో చేసే పనులన్నీ వెలుగు తెస్తాడా లేదా? తెస్తా. ఆయన వెలుగు, ఈజ్ అ లైట్. గాడ్ ఈజ్ లైట్. సో ఇన్ హిమ్ దెర్ ఇస్ నో డార్క్నెస్ అంట. ఆయనలో ఏ చీకటి ఎంత మాత్రం లేదు. కాబట్టి చీకటిలో చేసే ప్రతి కార్యం కూడా వెలుగులోకి వస్తుందనే భయం, అదే దైవ భయం. కనుక నీవు నీ క్రియలను ఆయన లెక్క పెడుతున్నాడని నువ్వు ఆ భయంతో ఉండాలి. ఇంకొక నామము, తండ్రి లేని వారికి తండ్రి. దేవునికి స్తోత్రం. తండ్రి అనే నామం ఎంతమందికి ఇష్టం? ఈ నామం అందరికి ఇష్టం కదా. హెవెన్లీ ఫాదర్. పోయిన వారం ధ్యానించడం, నిత్యుడగు తండ్రి, ఇటర్నల్ ఫాదర్. నిత్యుడగు దేవుడు, నిత్యుడగు తండ్రి, పరలోకపు తండ్రి. దేవుని స్తోత్రం. ఎవర్ లాస్టింగ్ ఫాదర్. యేసు ప్రభు పుట్టకముందే 700 సంవత్సరాల ముందు యెషయా ప్రవక్త ప్రవచిస్తున్నాడు. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడు దేవుడు, నిత్యుడగు తండ్రి. హల్లెలూయా. నిత్యుడగు తండ్రి. తండ్రి ఈ లోకంలో ఎన్నాళ్ళు ఉంటాడండి? ఒక కాలం మట్టుకుంటాడు. 60 లేక 70 లేక 80 ఏళ్లకు మరణిస్తాడు. కానీ మరణము లేని తండ్రి మన పరలోకపు తండ్రి. ఆయన తండ్రి లేని వారికి తండ్రిగా ఉంటాడు, భర్త లేని వారికి భర్తగా ఉంటాడు. 68 కీర్తన 5వ వచనంలో పరిశుద్ధాలయమందుండు దేవుడు తండ్రి లేని వారికి తండ్రియు విధవరాండ్రకు న్యాయకర్తగా ఉన్నాడు. విధవరాండ్రకు ఆయన భర్తగా ఉంటాడు, న్యాయకర్తగా ఉంటాడు. తండ్రి లేని వారికి, అనాథులకు ఆయన తండ్రిగా ఉంటాడు. అందుకే శిష్యులకు ప్రార్థన నేర్పమన్నప్పుడు ఏమని సంబోధన నేర్పించినాడు? పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచడం. తండ్రి అంటే అంత క్లోజ్ రిలేషన్షిప్ బిట్వీన్ యూ అండ్ గాడ్. మరి ఏ మతంలో కానీ మరి ఏ మార్గంలో కానీ దేవుని తండ్రి అనరు. అంటే శిక్ష అంట వారికి. మనం ఎంత అదృష్టవంతులం, ఎంత భాగ్యవంతులం. మనం మోకరించగానే ఏమని అంటాం? తండ్రి నా బాధలన్నీ తీర్చి, తండ్రి నాకు రోగం ఉంది, తండ్రి నాకు బాధ ఉంది, తండ్రి 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 అని ఎన్నిసార్లు అంటావు ప్రార్థనలో? యేసు నామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. మళ్ళా అంటే ఆయన తండ్రి, ఆయన దేవుడు అని మర్చిపోదు. తండ్రే పోషిస్తాడు, తండ్రే శిక్షిస్తాడు, తండ్రే కాపాడుతాడు, తండ్రే నిన్ను సంరక్షిస్తాడు, తండ్రి నిన్ను నడిపిస్తాడు, తండ్రి నిన్ను గురించి ఆలోచిస్తాడు, చింతిస్తాడు. ఆయన తండ్రి అన్నమాట. అందుకే మనము దిక్కులేని వారం కాము. మనకు తండ్రి ఉన్నాడు. ఆయన తండ్రి వలె ఆదరిస్తాడు, తండ్రి వలె జాలి పడతాడు, తండ్రి వలె ఆయన నిన్ను గూర్చి చింతిస్తున్నాడు. కాబట్టి నీకు భయం లేదు. ఆయన తండ్రి లేని వారికి తండ్రి అని మర్చిపోదు. యెషయా 63:15 వచనంలో మాకు తండ్రివి నీవే, అబ్రహాము మమ్మల్ని ఎరగకపోయినను, ఇశ్రాయేలు మమ్మల్ని అంగీకరించకపోయినను, యెహోవా నీవే మా తండ్రివి, అనాది కాలము నుండి మా విమోచకుడమని నీకు పేరు గదా. ఆయన దిక్కులేని దరిద్రుల ప్రార్థన నిరాకరింపక వారి ప్రార్థన వైపు తిరిగే తండ్రి. హల్లెలూయా. అందుకే ఆయన నిత్యుడగు తండ్రిగా ఉన్నాడు. తండ్రితో నువ్వు ఎలా మాట్లాడుతున్నావు అలాగూ నీ దేవునితో మాట్లాడాలి. నేను అలాగ అలవాటు చేసుకున్నాను. నాకు ఏదైనా ఆలోచనలు కావాలి, కొద్దిగా జ్ఞానం కావాలి, కొద్దిగా వివేకం కావాలి, కొద్దిగా ధైర్యం కావాలంటే ఎప్పుడు తండ్రిలాగా మాట్లాడతాను. తండ్రి నాకు సహాయం చేయి తండ్రి. నేను ఎవరికి చెప్పాను? మనుషులతో ఏం చెప్పాను. ఐ నెవర్ కన్సల్ట్ విత్ ఎనీ పర్సన్.
నాకు అంత రిలేషన్షిప్, దేవునితో అంత బంధం నాకు. మనుషుల సలహాలు నేను తీసుకోను, దేవుణ్ణి అడుగుతాను, దేవుడు ఎట్లా చెప్తే అట్లా వింటాను. అయితే తండ్రి 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 అని ప్రార్థన చేస్తాను, వెంటనే జవాబులు దేవుడు అనుగ్రహిస్తాడు. ఆయన మనకు తండ్రిగా ఉన్నాడు, మనను మోకాళ్ళ మీద ఆడిస్తాడని ఒక వాక్యం ఉన్నది. తండ్రులు ఎట్లా పిల్లలు తమ మోకాళ్ళ మీద ఆడిస్తారో, తన ప్రియులైన బిడ్డలు ఆయన మోకాళ్ళ మీద ఆడిస్తాడు, ఎత్తుకుంటాడట, చంకని ఎత్తుకుంటాడు. ఎంత మంచి తండ్రి అండి! ఈ తండ్రి మనల్ని చంకని ఎత్తుకుంటాడు, మోకాళ్ళ మీద ఆడిస్తాడని యెషయా 66:12 ఉంది. మీరు చంకను ఎత్తుకొనబడెదరు, మోకాళ్ళ మీద ఆడింపబడేదారు. హల్లెలూయా చెప్దాము గట్టిగా. మరి చంకనెత్తుకొని మోకాళ్ళ మీద ఆడియాలంటే నీకు ఇంత వయసు వచ్చినాక నిన్నెవరు ఎత్తుకుంటారు? నీ బరువు ఎంత ఉన్నది? నిన్ను ఎత్తుకొని ఆడిస్తానికి ఎవరు వశం? కానీ తండ్రి అయిన దేవునికి అది సాధ్యము. దేవునికి స్తోత్రం. ఒక 2 ఏళ్ల దాకా 3 ఏళ్ల దాకా తండ్రులు పిల్లల్ని ఎత్తుకుంటారు, ఆడిస్తారు భుజాల మీద. కొందరు పిల్లలు తండ్రి భుజాల మీద 2 కాళ్ళు ఇటేసి చేతులు ఇట పట్టుకొని తండ్రి భుజాల మీద కూర్చుంటారు, భుజముల మధ్యలో. అవంతా ఒక ప్రాయం మట్టుకే, కానీ నిరంతరం అలాగే ఎత్తుకుంటానంటున్నాడు. నా భుజముల మధ్యలో నువ్వు సురక్షితంగా ఉంటావు అంటున్నాడు. నేను చంకని నిన్ను ఎత్తుకుంటాను, నా మోకాళ్ళ మీద నిన్ను ఆడిస్తాను. అది పరమ తండ్రి, పరలోకపు తండ్రి. తండ్రి అయిన దేవుడు అలాగే నిన్ను లాలన పాలన చేస్తాడని అర్థము. దేవునికి స్తోత్రం. ఆయన నిన్ను ముద్దు చేస్తాడు, ప్రేమిస్తాడు. కానీ తప్పు చేస్తే తప్పకుండా ఏం చేస్తాడు? గద్దిస్తాడు, శిక్షిస్తాడు. అదే నిజమైన తండ్రి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈజ్ ఎ ట్రూ ఫాదర్ హూ విల్ కరెక్ట్ యూ. మరి ఇంత గొప్ప తండ్రి నీకున్నాడు. ముదిమి వచ్చు వరకు నిన్ను ఎత్తుకొని వాడను నేనే. యెషయా 46లో మాట ఉంది. ముసలితనంలో కూడా నువ్వు భయపడొద్దు. ఇక్కడ 60 దాటిన వారు చాలామంది ఉన్నారు కదా. వృద్ధాప్యం వస్తుందంటే భయం. ఓయమ్మో మా బిడ్డలు మమ్మల్ని చూస్తారా, మా కోడలు మాకు నీళ్ళు పోస్తారా, ఇవన్నీ భయాలు చెత్తబుట్టులో వేసేయాలి. నీ కోడలు కాదు నిన్ను సృష్టించింది, నీ కోడలు కాదు నిన్ను పిలిచింది కదా. నీకు ఒక తండ్రి ఉన్నాడు, ఆ తండ్రి నిన్ను చూసుకుంటాడు. నువ్వు భయపడే అవసరం లేదు. వృద్ధాప్యం గురించి భయపడొద్దు, అనారోగ్యత గురించి భయపడొద్దు, ఆధారం గురించి నువ్వు భయపడొద్దు. దేవునిలో నమ్మకం ఉండాలి. 46 యెషయా 4వ వచనం. ముదిమి వచ్చు వరకు నిన్ను ఎత్తుకొని వాడను నేనే. తల వెంట్రుకలు నెరయు వరకు నేను ఎత్తుకొని వాడను నేనే. నేను చేసి ఉన్నాను, చంక పెట్టుకొని వాడను నేనే. నిన్ను ఎత్తుకొనుచు రక్షించు వాడను. హల్లెలూయా. మరి ఇంత గొప్ప దేవుడు మనకున్నాడు. దేవునికి స్తోత్రం. నేను ఇప్పుడు నామములు చెప్తున్నప్పుడు మీరు 2 చేతులు ఎత్తి దేవుని స్తుతించాలి. ఎన్ని నామాలు ధ్యానించినాం మనం? వెరీ గుడ్. ఒకసారి చూపండి. అనంత జ్ఞాని, క్రియలను పరీక్షించేవాడు. వెరీ గుడ్, వెరీ గుడ్. ఇప్పుడు నేను చెప్తున్నప్పుడు 2 చేతులు ఎత్తి దేవుని స్తుతిద్దాం. అనంత జ్ఞాని, క్రియలను పరీక్షించువాడు, తండ్రి లేని వారికి తండ్రి. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా. దేవుడు మనలందరినీ గొప్పగా దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం ప్రభువా. నాయనా నీ పాదములకు స్తోత్రం చెల్లిస్తున్నాం. పడద్రోయి వాడవని, లేవనెత్తువాడు, పడక నుండి, రోగం నుండి, కృంగిన వేళ నుండి, ప్రభువా పాపము నుండి లేవనెత్తేవాడవని, మా ఆయన జాలిపడు దేవుడవని. అవును ప్రభువా, మేము ఉపవసించి ప్రార్థన చేసి నీ సన్నిధి కోరినప్పుడు తప్పకుండా జాలిపడి మా సమస్యలను పరిష్కరించే గొప్ప దేవుడు. దేవా నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. హల్లెలూయా. అనంత జ్ఞానవినైనా, జ్ఞానము లేని ఎటు తోచని దిక్కు తోచని వేళలో నీ జ్ఞానాన్ని మేము వెతకాలి, అడగాలి. కొద్దుగా ఉంటే ధారాళంగా ఇస్తానన్నావు. అనంత జ్ఞానవినైనా గొప్ప దేవుడు. క్రియలను పరీక్షించువాడు. మేమే ఉద్దేశంతో ఏ పని చేస్తున్నాం అది నీకు తెలుసు. ఈ అంతరింద్రియములను పరిశోధించే దేవుడవని, పరీక్షించే దేవుడవని, అంతరంగమందు సత్యమే కోరుతున్నావు అని మేము ధ్యానించినాము. గొప్ప దేవా, తండ్రి లేని వారికి తండ్రివని, తండ్రి లేక బాధపడుతున్న వారికి తండ్రిగా వారిని ప్రేమించి, తండ్రిగా వారి మీద జాలిపడి, తండ్రిగా వారిని సేదతీర్చి, వారిని పోషించి, సంరక్షించి, కాపాడి, వారికి నైనా నీ నడిపింపించే గొప్ప దేవుడవని మేము నిన్ను స్తుతిస్తున్నాం, ఆరాధిస్తున్నాం, ఘనపరుస్తున్నాం.
దేవుని నామంలో ఉన్న ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించండి. గొప్ప మేలు వారికి దయచేయండి, ఆదరణ దయచేయండి, ధైర్యము దయచేయండి, శక్తిని దయచేయండి. వారి సమస్యలన్నింటినీ పరిష్కరించండి. దేవుని వాక్యం వింటున్న బిడ్డలు కూడా వారి కుటుంబంలో ఉన్న ప్రతి కార్యము నెరవేర్చండి. వారి ప్రార్థనలకు జయము దయచేయమని యేసు నామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవుడు మనల్ని సమృద్ధిగా దీవించును గాక. దశమా భాగము నీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా. ధరలోన ధనధాన్యముల నీయగా కరుణించి కొరకీయ వెనుదీతువా. పరలోకనాథుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా. ప్రభుకీయను క్రైస్తవా. వేడంగ ప్రభు యేసు నామం